అయితే రీసెంట్‌గా నాకు ఒక మెసేజ్ వచ్చింది. మీన్స్ ఇన్‌బాక్స్‌లో ఎవరో చేశారనమాట ఒక అబ్బాయి. అయితే అక్క నా పేరు సంథింగ్ చెప్పాడులే. ఎందుకు పేర్లు గాని. అయితే నాకు 5 ఇయర్స్ నుంచి ఒక అమ్మాయితో పరిచయం ఉందక్క. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టము. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ ఒక సెటిల్‌మెంట్ లేదు కదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ఆ అమ్మాయికి సీమెన్ జాబ్ ఇష్టమని చెప్పేసి నేను జాబ్ కొనుక్కొని మరి వెళ్ళిపోయానక్క. దానికోసం నేను చాలా డబ్బులు అప్పు చేసేసాను అని అన్నాడు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయేమో నాకు వేరే మంచి సంబంధం వచ్చింది ఇంట్లో. మా అమ్మ వాళ్ళు చచ్చిపోతా అంటున్నారు నిన్ను పెళ్లి చేసుకుంటే. మన ఇద్దరికి ఏ సంబంధం లేదు. దయచేసి మర్చిపో అని అంటుంది. నాకేం చేయాలో తెలీదు. నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. అందుకని చెప్పి చేయి కోసుకున్నా అని చెప్పేసి తను హ్యాండ్ కట్ చేసుకున్న చాలా ఫోటోస్ కూడా నాకు పంపించాడనమాట. అయితే నేను ఏ ఆన్సర్ ఇవ్వాలి? అతని గురించి నేను ఎలా డీల్ చేయాలి నాకు అర్థం కాలే. అదే విషయం అడిగితే అక్క నాలా ఇంకెవరు మోసపోకూడదు అని నేను నీకు ఈ వీడియో చేయమని అడుగుతున్నాను అక్క. అంతకుమించి వేరే స్వార్థం ఏం లేదు. ప్లీజ్ అక్క వీడియో చేయక్క అని అన్నాడు. అయితే నాకు అందులో బాగా అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి వాళ్ళు మోసపోయాను అన్నావు. ఎప్పుడు కూడా పబ్లిక్‌లో ఒక అమ్మాయిని అలా రిగ్రెట్ చేయడం తప్పు అని నీకు తెలియలేదా? నిజంగా నువ్వు ఒకవేళ ఆ అమ్మాయిని అంతగా ఇష్టపడి ఉంటే గనక, ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి అని అనుకుంటావు. ఓకే. ఆ అమ్మాయి వల్ల నువ్వు నష్టపోయానని అన్నావు కదా! ఏం నష్టపోయావు? నీ దగ్గర ఆస్తులేమన్నా తీసేసుకుందా? లోన్ కట్టాను, అప్పు చేశానన్నావు గదా! ఆ అప్పు ఏమన్నా తన గురించి చేశావా? నీకు జాబ్ వచ్చింది. నువ్వు జాబ్ చేస్తున్నావు. నీ అమ్మానాన్నని పోషించుకో మంచిగా. అంటే ఏమంటారు జీవితం అనేది ఒక పుస్తకం అయితే, అందులో ఒక పేజ్ మాత్రమే ప్రేమనేది. ఒక పేజ్ నచ్చలేదని చెప్పేసి బుక్‌ని క్లోజ్ చేస్తారా ఎవరన్నా? అప్పుడు ఆ లోన్ మొత్తం ఎవరు కట్టాలి నువ్వు చస్తే? మీ అమ్మ, నాన్న కట్టాలా? అని అంటే నువ్వు చేసిన తప్పుకి మీ అమ్మ, నాన్నకి శిక్ష ఏసేసి, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ బానే ఉంటారు. పిల్లలతోని బానే ఉంటది. ఎవరికి ఇక్కడ బాధ? మీ తల్లిదండ్రులకి. ఎందుకు? పెంచిన అంటే కానీ అది ఎంత ఒక అమ్మగా నేను కూడా ఒక అమ్మనే కాబట్టి చెప్తున్నా. ఒక అమ్మగా ఒక పిల్లోడిని కానీ అంత ఎత్తున పెంచి సడన్‌గా అంటే రేపొద్దున్న వృద్ధాప్యంలో నాకు భరోసా అవుతాడన్న కొడుకు అతనికి తలగొరువు పెట్టాల్సొచ్చిందనుకుంటే తండ్రికి ఎంత భారం తెలుసా? ఎంత బాధ తెలుసా? బ్రతికున్న శవంలా ఉంటాడు. ఆ చుట్టుపక్కలోళ్ళ మాటలకు గానీ, ఇంకా చాలా విషయాలుంటాయి. ఆయన భరించలేడింక. తినకేం ఒరగదు అక్కడ. అందులోని ఆ అమ్మాయి అన్యాయం చేసిందంటే, ఆ అమ్మాయి అసలు అన్యాయం చేసినట్టే నాకు అనిపించలేదు. అంటే నేను ఆ అమ్మాయికి 10,00,000 ఇచ్చేసానక్క అన్యాయం అయిపోయాను. ఓకే. పాయింట్ ఆలోచిద్దాం. లేదు ఆ అమ్మాయికి నా ఇల్లు ఇచ్చేసాను, ఆస్తి రాసేసాను ఇంక సంథింగ్ చెప్పు. ఆ అమ్మాయి నీ దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు. నీకో జాబ్ పెట్టిపిచ్చింది. ఎందుకు జాబ్ పెట్టిపిచ్చింది? ఎందుకంటే నువ్వు బతుకుతావని. అది నీకే ఉండిపోతుంది కదా! అదేం తీసుకపోదు కదా! అమ్మాయిలని ఎందుకు బ్లేమ్ చేస్తారు? ఏ చిన్న విషయానికి అమ్మాయిని రోడ్డు మీద ఏసేసి, అమ్మాయి వల్లే జరిగిపోయింది ఇదంతా, అమ్మాయి వల్లే ఇలా అయిపోయింది. మొన్న కూడా నేను ఒక సీన్ చూసాను. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమించుకున్నారంట, పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఏదో సంథింగ్ అనిందంట. ఏదో టార్చర్ పెట్టిందంట. ఆ అబ్బాయి ఉరేసుకొని చచ్చిపోయాడంట. చచ్చిపోయే ముందు వీడియో తీసి మరీ చచ్చిపోయాడాయన. సరే చచ్చిపోయినోడు చచ్చిపోయాడు గదా! ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దబ్బు దబ్బున వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఏదో ఈళ్ళకే అక్కర ఇంకెవరికి అక్కర్లేదు అని అన్నట్టు. చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోయారు. వాళ్ళు తిరిగి రారని మనకు తెలుసు. కోర్టులు, కేసులు ఏమన్నా అంటారా? అది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇలా పబ్లిక్‌లో సోషల్ మీడియాలోనే మీరు ఈ అమ్మాయి అని చూపించేసి, ఆ అమ్మాయి ఫోటోలేసేసి, ఆ అమ్మాయి వల్ల చనిపోయాడు, ఆ అమ్మాయి ఇలా చేసింది, అది బజార్‌ది, తోలుకోరా అని. ఇప్పుడు ఒక్క విషయం నేను అడుగుతాను క్లియర్‌గా చెప్పండి. ఎవరిద్దరి మధ్యన అంటే గట్టిగా గొడవలు లేకుండా ఉన్నాయి. పెళ్ళయిన తర్వాత కొంత జీవితం గడిపిన తర్వాత ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కూడాను ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. జరగవని ఏం లేదు. కాకపోతే వాటన్నిటిని సర్దుకొని ఎళ్ళిపోతా ఉంటారు. అంతే కదా! ఇదే కదా జీవితం అంటే. అలా సర్దుకొని ఎళ్ళాలి. ఆ అబ్బాయి సర్దుకోలేకపోయాడు. అలా లేదు అని అనుకో డివోర్స్ అనేది ఒకటుంది కదా! పక్కకి జరుగు. పక్కకి జరిగి డివోర్స్ తీసుకోవడం ఇంకా సంథింగ్ ఏదో చేయాలి. అలా కాకుండా వీడియో తీసి ఆ అబ్బాయి చచ్చిపోయాడు. చచ్చిపోయి ఆడేం సాధించాడు? పోనీ చచ్చిపోయినోడు చచ్చిపోయినోడు. బ్రతికున్న దాన్ని సమాజం పేరున మనమెందుకు చంపేయాలి? ఆ అమ్మాయి బ్రతికుంది. అంటే బయటికి తలెత్తుకొని తిరగలేనంతగా ఆ అమ్మాయి ఇంకొక అంటే ఒక జాబ్‌కో దేనికో ఎళ్ళలేనంతగా బయట అడుగు పెట్టలేనంతగా సిగ్గుతో మొహం తలదించుకునేంతగా ఇరిటేట్ చేసేసి ఆ అమ్మాయి బతుకు నాశనం అయ్యేలా అంటే అంతలా
ఇంటర్వ్యూ చేసేవాళ్ళు చేశారు, మాట్లాడేవాళ్ళు ఆడారు, వాళ్ళ ఫోటోలు వేసుకొని లైక్ల కోసం చాలామంది సోషల్ మీడియా మొత్తము అతికించేసారు. ఆ ఒక అమ్మాయి జీవితాన్ని అలా నాశనం. ఇప్పుడు అమ్మాయిది మిస్టేక్ అని ఎందుకంటారు? నాకు అర్థం కాదు. ఆ ఏం మిస్టేక్ అక్కడ మీరేం మిస్టేక్ చూసారు? నాకు అర్థం కాలేదు. ఇంకొకటి, ఈ అబ్బాయి విషయంలో నాకు నచ్చింది కూడా అదే. ఆ అమ్మాయి మంచిది కదా, ఆ అమ్మాయి వాళ్ళు నేను నష్టపోయినా చచ్చిపోదాం అనుకుంటున్నా. చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతే నేను ఎవరికి నష్టం? ఆ అమ్మాయికి ఏమైనా నష్టమా? అసలు నేను ఇంకొక విషయం చెప్తాను చూడు, ప్రేమ అనేది ఏడా లేదు ప్రజెంట్ జనరేషన్లో ప్రేమ అనేది నిల్లు. ఎక్కడో ఉండుంటుంది ఒక 1%, అది దొరకడం కూడా రేరు. దాని గురించి అందరూ తపన పడిపోవద్దు. ఎందుకంటే అసలు ప్రేమ అంటే ఏంటో కూడా నాకు ఇప్పటివరకు అది తెలియదు. నేను ఒకటే అనుకుంటా, అంటే స్కూల్ ఏజు, కాలేజ్ ఏజు ఇక్కడ వరకు అనుకో, అంటే బిలో ఇంటర్మీడియట్, బిలో డిగ్రీ, వీళ్ళు ఏంటి అట్రాక్షన్. అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడు గొడవలు పడుతూ ఉన్నారే అనుకో, ఫర్ సపోజ్ ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడు గొడవలు పడుతున్నాయే ఉన్నారనుకో, ఆ గొడవలు పడేటప్పుడు ఏం జరిగిద్ది? తల్లిదండ్రులు గొడవలు పడతారు, ఇంట్లో ప్రశాంతత లేదు, ప్రేమగా పలకరించే వాళ్ళు లేరు, చిరాకుగా ఉంది అలాంటప్పుడు ఒక చిన్న ఎవరైనా బాగున్నామమ్మ నవ్వుతూ మాట్లాడినది వాళ్ళకి అడిక్ట్ అవుతారు. అలా ఇప్పుడు ఏంటంటే సేమ్ జెండర్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకలా ఫీల్ కలుగుతుంది, అపోజిట్ జెండర్ మాట్లాడేటప్పుడు ఇంకోలా ఫీల్ కలుగుతుంది. దాన్నే ప్రేమ అనుకుంటారు. నేనైతే అట్రాక్షన్ అని అంట. ఆ ఏజ్లో పిల్లలకి ఎప్పుడు కూడా ప్రేమ ఉండదు, అది కేవలం అట్రాక్షన్ మాత్రమే అంట. అటు నెక్స్ట్ ఏంటి, తర్వాత వాళ్ళ శరీరంలో కలిగే మార్పులు కావచ్చు, ఏదైనా పక్కన ఇంకొక ఫిమేల్ ఉంటే బాగుండు, లేకపోతే మేల్ ఉంటే బాగుండు అనే కోరిక కలగవచ్చు. ఇది నేను కామం అంట. దీన్ని కూడా నేను ప్రేమ అనను. అసలు వృద్ధాప్యంలోని వాళ్ళప్పుడు ఎవరికి ప్రేమలు ఉండవు. ఇప్పుడు కూడా నేనైతే అక్రమ సంబంధాలు అని చెప్పేసి మళ్ళీ దీనికి కూడా ఒక పేరు అదే ప్రేమ అని. ఇక్కడ లేని ప్రేమ అక్కడ ఎక్కడో ఎందుకు దొరుకుతుంది? కొంతమంది అయితే పెళ్ళి అయిపోతుంది, పిల్లలు ఉంటారు, అయినా కూడా ఇక్కడ ముగ్గురు నచ్చితే ఇక్కడ పిల్లలు నచ్చరు, ఎవరో ఎక్కడో దిక్కుమాల దగ్గర ఉన్నటువంటి మాత్రం నచ్చిపోతాడంట. ఆయన ఎందుకు నచ్చుతున్నాడు, నేను ఎందుకు నచ్చట్లేదు? ఒక విషయం అర్థం చేసుకుంటే, ప్రేమించే మనసు ఉంటే పిల్లల్ని ప్రేమించవచ్చు, మనల్ని కన్నోళ్ళు ఉంటారు వాళ్ళని ప్రేమించవచ్చు. ప్రతి అంటే నేచర్లోని, మనం చేసే పనిలోని, మనల్ని మనం ప్రేమించడంలోని అన్నింటిలోని ప్రేమ దొరుకుతుంది. కానీ ఎవరో ఒక అన్నోన్ పర్సన్ గురించి మాత్రమే వెళ్ళి కొట్లాడి దాని గురించి చచ్చిపోతాను, లేకపోతే దాన్ని చంపుతాను అంటే నాకు తెలిసి అది ప్రేమే కాదు. నేను ఎప్పటికీ కూడా ప్రేమ అనేది నమ్మను. ఎందుకనంటే అంత నాకు దాని గురించి అనుభవం లేదు. మనం పెద్దగా టచ్ చేయమన్నమాట ఆ సబ్జెక్ట్ని. మన పుస్తకం ఆ పేజీలు కొంచెం తిప్పి పడేసాం, ఆ చాప్టర్లు కొంచెం ఓపెన్ చేయలేదన్నమాట. సో నాకైతే తెలీదు, ఎక్కడో 1% ఉంది అంటున్నారు. నేను అతను స్వార్థమే అంటాను. ఇప్పుడు పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల్ని ప్రేమగా పెంచుతారు, ఎందుకు? వృద్ధాప్యంలో ఆసరా అవుతారని, అంతే కదా. ఇంకొకటి ఏంటి, ఒకవేళ భర్త ప్రేమించిన భర్త భార్యను ఏదో ఒకటి ఆశ అయితే ఉంటుంది. ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నాకేం వద్దు, అంటే ఈ మనిషి నుంచి సహాయం వద్దు, ఈ మనిషి నుంచి నాకు ఒక అంటే ఒక ఓదార్పు వద్దు, ఏమి వద్దు అనుకోని అంటాను అనుకో, ఎంతమంది ప్రేమిస్తారు? అంటే ఫర్ సపోజ్ ఒక అమ్మాయి ఉంది, రోడ్డు మీద ముష్టి కొడుకుంటున్నాడు ఒక అబ్బాయి, ప్రేమిస్తుందా? ప్రేమించదు. ఎందుకు అంటే టిప్ టాప్లో ఉండాలి, ఆ అమ్మాయికి మంచిగా పోషించాలి. ఏం అడుక్కునే వాళ్ళ దగ్గర మనసు లేదా? మనీ లేదు, మనసు ఉంటుంది. ఈ అమ్మాయి సంపాదించి కూడా ఆ అబ్బాయిని సాదుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇజ్జత్ పోతుంది. ఆ అబ్బాయి కూడా అప్పుడు ఒక కాలు లేదు, ఒక చెయ్యి లేదు, ఒక ముక్కు లేదు, మూతి లేదు, ఏదో ఒకటి సంథింగ్ లోపం ఉన్న అమ్మాయిని తెచ్చి నేను ప్రేమించానని చెప్పేసి తీసుకురమ్మని చెప్పండి. అందంగా అప్సరసలా ఉండాలి. ఈయనకు అందం కావాలి, అమ్మాయిలకి ఆస్తులు కావాలి, ఏదో ఒకటి. ఎప్పుడైనా ప్రేమించుకున్న వీళ్ళిద్దరు చూస్తే ఏదో ఒకటి బెనిఫిట్ ఉంటుంది తప్పితే ఏమీ లేదు. నేనే కావాల్సుకొని ఇది చేసిన ఆ ప్రేమలో ఎక్కడి వరకు అవి అట్రాక్షన్. ఈ పైన తోలు చూసుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్నాము, లాడి గుడ్డు చేసుకున్నారు. ఎవరు అక్కడ అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. ఏదో ఒక లాభం ఆశించి చేస్తారు. అబ్బాయిలు చేస్తారు ఏంటి, మంచి భార్య రావాలి అది ఇది అని చెప్పేసి, అమ్మాయిలు చేస్తారు మంచిగా సెటిల్మెంట్ అవ్వాలి అని చెప్పేసి. ఏ సెటిల్మెంట్ లేని అబ్బాయిని ప్రేమించమని చెప్పండి, ఎంతమంది ప్రేమిస్తారో చూసాము. అసలు ముక్కు మొక్కం తినగలేదని కాకిలాగా ఉండి ఇలా నారాయణ ఎత్తికి నూనె వేసుకొని పక్కన కూర్చొని అమ్మాయిని ఏమైనా లవ్ చేయమని చెప్పండి. టిప్పు టాపు సోకులు పడే అబ్బాయిలు కావాలి, బాగా పాకెట్ మనీ ఇచ్చే అమ్మాయిలే కావాలి. ఇదే ప్రేమ అంటే స్వార్థమే. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అలాంటి ప్రేమలు ఏం లేవు. అప్పుడెప్పుడులో మా తాతల కాలంలో ఉండేది.
ఇప్పుడు ఎక్కడో ఒక 1% ఉంది. ఆ 1% నేనేం అనట్లేదమ్మా. మళ్ళీ మీరు పడిపోయి మేము ఇలా చేసుకున్నాం, అలా చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల కన్నా మేము బాగానే ఉంటున్నాం అని అనొద్దు. నేను ఒకవేళ నిజంగా ఈ రోజులలో కూడా అలాంటి ప్రేమ ఉంది అని అనుకుందాం. అనుకుంటే మరి డివర్స్లు ఎందుకు? లవ్ మ్యారేజ్లు కూడా డివర్స్లు అయిపోతున్నాయి. లవ్ మ్యారేజ్లు కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్లు కూడా విడిపోయి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? అండర్స్టాండింగ్ లేక. అర్థమవుతుందా? పెళ్ళి అవుతుంది ఏదో ఒక రోజు. మన లైఫ్లో ఒకరు వస్తారు. వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా ప్రేమించవచ్చు. ప్రేమకు లొంగని మగాడే ఉండడు, ప్రేమకు లొంగని ఆడదానే ఉండదు. ఇప్పుడు అలాంటప్పుడు ఎవరో ఒకరు నువ్వు మంచిగా మాట్లాడు. అదే ప్రేమ ఇక్కడ చూపియ్యు. రోడ్ల మీద తిరిగేటప్పుడు టైం పాస్ చేసేటప్పుడు ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఆడిని మాత్రమే అర్థం చేసుకుని వెళ్ళిపోతారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యామిలీ కనబడితే ఫ్యామిలీ మొత్తాన్ని మెయింటైన్ చేసే స్టామినా అనుకుంటుంది. బయటికి విడదద్దాం అనుకుంటాడు. విడిపోలేక ఆయన ఏంటి, కలిసి ఉండలేక నువ్వు, ఇద్దరు కలిపి చేసే నాటకమే డివోర్స్. లేకపోతే కొంతమంది చేస్తున్నారు కదా ఇప్పుడు మొత్తానికే సాగు అట్లా. అంటే ప్రేమలు మనకి వద్దనమాట. అయితే నేను ప్రేమ గురించి చచ్చిపోదాం అనుకుంటున్న ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి చెప్పేది ఏంటంటే, మీకు ప్రేమించే మనసు ఉంటే ఫస్ట్ చచ్చిపోవాలని ఆలోచన వస్తే ఫస్ట్ మీ అమ్మ నాన్నకి చూడండి. సమస్య మొత్తం ఇది అని చెప్పండి. మీ చుట్టుపక్కల మీద మిమ్మల్ని ఎవరు బాగా ఇష్టపడతారు, మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు, వాళ్ళతో మాట్లాడండి కొంచెం కాసేపు. బయట ఉన్న సమస్యలను చూడండి. ఎన్ని సమస్యలను ఎదుర్కొని జనాలు బతుకుతున్నారో చూడండి. కొంచెం మనోధైర్యం తెచ్చుకొని ముందుకు నడుస్తూ ఉంటే, అడుగులు పడుతూ ఉంటే ఇదంతా ఈ రోజుది ఏదైతే ఉందో, ప్రజెంట్ ఏది ఉందో రేపటికి అది గతం అవుతుంది. గతం 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 అలా మర్చిపోతూ ఉంటాం. దానికి మించి చచ్చిపోతాను, చంపేస్తాను అనేది చాలా పాపము, తప్పు. దాని గురించి ఎవరు టైం వేస్ట్ చేసుకోకండి. లేని దాని గురించి వెతికి వెతికి ప్రయాసపడకండి. అసలు ఆ అబ్బాయికి నేను ఫస్ట్ చెప్పడం, డబ్బుల గురించి నిజంగా వచ్చిందే అనుకుందాం ఒక అమ్మాయి, అది అసలు ప్రేమే కాదు. ఈరోజు డబ్బు నువ్వు బాగా పెట్టావని నీతో ఉంది, రేపొద్దు నీకంటే బెటర్గా ఎవడైనా డబ్బు పెడితే వాడితో అయిపోతుంది. అలాంటి అమ్మాయిని ప్రేమ ప్రేమ అని చెప్పడం ఏంటి? నాకు అర్థం కాలేదు. అదైతే నాకు కరెక్ట్ కాదనిపించింది. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అది అవసరానికి వచ్చింది, అవసరానికి వెళ్ళిపోతుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం నేను నిలబెట్టే అమ్మాయి అయినా కూడా నీకు అర్థం కాలేదు. అక్కడ ఏదో మిస్టేక్ వచ్చింది, చూసుకోవాలి అప్పుడు మళ్ళీ మనం.